తెలంగాణ ఎంసెట్ పేపర్ 2 లీక్ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి సిఐడి మరో 3 అదుపులోకి తీసుకుంది. దీంతో మొత్తం 7 సిఐడి అదుపులో ఉన్నట్లయింది. వీరందరినీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్యాహ్నం ప్రభుత్వానికి సిఐడి నివేదిక అందజేయనుంది. ఆ తర్వాత ఎంసెట్ 2 రద్దుపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించనుంది. ఎంసెట్ పేపర్ లీక్ కు సంబంధించి సిఐడి ఆఫీస్ నుంచి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ లైవ్ లో అప్డేట్ చేస్తారు. రాధాకృష్ణ, మొత్తం 7 నిందితుల విచారణలో కీలక విషయాలు ఏమన్నా బయటపడుతున్నాయా? దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా ఇవాళ? ప్రధానంగా ఈ రోజు మొత్తం 7 ఇప్పటి వరకు కూడా ఎంసెట్ 2 లీకేజ్ కేసులో సిఐడి అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిన్న 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన ప్రధాన నిందితుడు ఇతను రాజగోపాల్ రెడ్డి. ఇతనితో పాటు అతని అనుచరులు తిరుమలు, విష్ణు, రమేష్ నాయుడు అదుపులోకి తీసుకున్న సిఐడి ఇవాళ పరారీలో ఉన్న షేక్ నౌషద్ తో పాటు గుడ్డులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎంసెట్ పేపర్ లీకేజ్ కు సంబంధించిన దాంట్లో చాలా కీలకంగా ఉన్న వ్యక్తి షేక్ నౌషద్. ఇతను ఢిల్లీ ప్రింటింగ్ ప్రెస్ లో నుంచి పేపర్ ను లీకేజ్ చేయడం, అంటే పేపర్ ని బయటకు తీసుకొని రావడం, ఆ పేపర్ ని రాజగోపాల్ కి అందించిన వ్యక్తి షేక్ నౌషద్. ఇతనితో పాటు గుడ్డుని మహారాష్ట్రలో కొద్దిసేపటి క్రితమే ముంబై ప్రాంతంలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతనితో పాటు ఎల్బీ నగర్ లోని రాక్ టౌన్ లో ఉన్న కోచింగ్ సెంటర్ సంబంధించిన యజమాని వెంకట్రావుని సైతం అదుపులోకి తీసుకోవడం జరిగింది. వెంకట్రావు తన కోచింగ్ సెంటర్ లో ప్రధానంగా కొంతమంది బాలికలకు పేపర్ లీకేజ్ సంబంధించిన దాంట్లో అతను అక్కడ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది, శిక్షణ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వెంకట్రావును కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. గత 4 రోజులుగా ఎప్పుడైతే ఎంసెట్ 2 పేపర్ లీకేజ్ అయినట్టు వెలుగులోకి వచ్చిందో అప్పటి నుండి కూడా ఇతను పరారీలో ఉన్నాడు. ఇతను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీంతో మొత్తం ఎంసెట్ 2 పేపర్ లీకేజ్ సంఘటనలో 7 అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తం రాజగోపాల్ తో పాటు విష్ణు, రమేష్ ల కాల్ లిస్టు ఆధారంగా ఈ నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళందరినీ కూడా మరికొద్దిసేపట్లో ముంబై నుండి హైదరాబాద్ కి తీసుకొని రాబోతున్నారు. ఇప్పటికే రాజగోపాల్ తో పాటు అతని 3 అనుచరులు మాసప్ బ్యాంక్ లోని సిఐడి కార్యాలయంలో విచారిస్తుండగా మరొక 3 కూడా తీసుకొని వచ్చిన తర్వాత వారి నుండి నేరుగా ప్రశ్నించి పూర్తి స్థాయిలో ఎంసెట్ పేపర్ లీకేజ్ సంబంధించిన వివరాలను తీసుకోబోతున్నారు. ఆ తర్వాత ఒక నివేదికను రూపొందించి తెలంగాణ ప్రభుత్వానికి ఆ నివేదికను అందజేయనున్నారు. ఆ నివేదిక అందుకున్న తర్వాత ప్రభుత్వం ఎంసెట్ 2 రద్దు చేయాలన్నా లేకపోతే ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలన్న దానిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రుచి, థ్యాంక్ యూ. తెలంగాణ ఎంసెట్ పేపర్ 2 లీక్ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి సిఐడి మరో 3 అదుపులోకి తీసుకుంది. దీంతో మొత్తం 7 సిఐడి అదుపులో ఉన్నారు. వీరందరినీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్యాహ్నం ప్రభుత్వానికి సిఐడి నివేదిక అందజేయనుంది. ఆ తర్వాత ఎంసెట్ 2 రద్దుపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించనుంది. తెలంగాణ ఎంసెట్ పేపర్ 2 లీక్ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి సిఐడి మరో 3 అదుపులోకి తీసుకుంది. దీంతో మొత్తం 7 సిఐడి అదుపులో ఉన్నారు. వీరందరినీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్యాహ్నం ప్రభుత్వానికి సిఐడి ఒక నివేదిక అందజేయబోతోంది. ఆ తర్వాత ఎంసెట్ 2 రద్దుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్, నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం ఏం చేయబోతోందని దానిపై డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, మధ్యాహ్నానికి
సిఐడి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. మరి ప్రభుత్వం డెసిషన్ ఏ విధంగా ఉంటుంది? రద్దు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా? ఆ రుచి ఈ రోజు సిఐడి నివేదిక ఎంసెట్ పేపర్ 2 లీకేజ్ పైన ఏదైతే ఎంసెట్ సిఐడి నివేదిక ఇవ్వబోతుందో సిఐడి నివేదికను ఆధారంగా చేసుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. ఇదే విషయంలో నిన్న ముఖ్యమంత్రి స్పెషల్ సెక్రటరీతో మంత్రి లక్ష్మారెడ్డి సుదీర్ఘంగా మంత్రాలు చేయడం జరిగింది. అధికారులు కూడా ఈ సమావేశంలో హాజరయ్యారు. అయితే ప్రధానంగా ఎంసెట్ లీకేజ్ సంబంధించి ఏ విధంగా జరిగింది, నిబంధనలు ఒకవేళ లీక్ అయితే ఏం చేయాలి, నిబంధనలు ఏం చెప్తున్నాయి, చట్టం ఏం చెప్తుంది అనేటువంటి విషయాలపైన ప్రధానంగా చర్చించారు. లీగల్ కాంప్లికేషన్స్ కానీ ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి అనే దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చించారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో మాల్ ప్రాక్టీస్ విషయంలో కానీ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విషయంలో కానీ దాదాపుగా యథావిధిగా అడాప్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ చట్టాలని అమలు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో గతంలో ఆ పేపర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పేపర్ లీక్ అయినప్పుడు అప్పటి ప్రభుత్వాలు నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయన్నటువంటి పైన కూడా చర్చించడం జరిగింది. అంటే ఆ యొక్క చట్టాలని అడాప్ట్ చేసుకున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ పేపర్ కనుక లీక్ అయినట్టుగా స్పష్టం వచ్చినట్లయితే నిర్ధారణ అయితే మాత్రం తప్పకుండా పేపర్ ని రద్దు చేయాల్సిందే, ఆ ఎగ్జామ్ ను రద్దు చేయాల్సిందే అనేటువంటి విషయాన్ని అధికారులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏవైతే మాల్ ప్రాక్టీస్ యాక్ట్ చట్టం ఉందో ఆ చట్టం ప్రకారం రద్దు చేయాల్సిన విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే సిఐడి ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చినప్పటికీ ప్రభుత్వానికి అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి నివేదిక ఇవ్వలేదు. ఒకవేళ ప్రభుత్వ పేపర్ లీక్ అయిందని చెప్పేసి కనుక సిఐడి నివేదిక ఇచ్చినట్లయితే ప్రభుత్వం ఈ పేపర్ ను ఏదైతే పరీక్ష ఎంసెట్ 2 పరీక్ష ఉందో ఆ పరీక్షను రద్దు చేయాలని చెప్పేసి నిర్ణయానికి వచ్చింది. ఉన్నటువంటి చట్టాల ప్రకారం రద్దు చేయాల్సి ఉంది. ఒకవేళ రద్దు చేస్తే ప్రత్యామ్నాయం ఏంది, మనం ఎప్పట్లో కౌన్సిలింగ్ చేయాలనే దానిపైన కూడా నిన్న చర్చించడం జరిగింది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏదైతుందో సెప్టెంబర్ 30 లోపు ఈ మెడికల్ కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రక్రియను పూర్తి చేసి అక్టోబర్ 1 నుంచి క్లాసులు నిర్వహించాల్సి ఉన్నందున ఇంకా 2 నెలల సమయం ఉంది కాబట్టి మళ్ళీ తాజాగా పరీక్ష కూడా నిర్వహించుకోవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా ప్రభుత్వం రావడం జరిగింది. అయితే సిఐడి రిపోర్ట్ ఈ రోజు ఇచ్చిన మరుక్షణమే ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి పరీక్షను రద్దు చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ మహేష్, థ్యాంక్ యూ. తీగ లాగితే డొంక కదులుతుంది, తవ్విన కొద్ది విషయాలన్నీ కూడా వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఎంసెట్ లీకేజ్ వ్యవహారం తీవ్ర సంచలనం రేపుతోంది. ఇప్పటి వరకు పోలీసులు సిఐడి పోలీసులు 4గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పీజీ మెట్లో ఉన్నటువంటి కీలక సూత్రధారే ఈ ఎంసెట్ 2లో కూడా కీలకమైనటువంటి వ్యక్తిగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. నిన్న అతన్ని ముంబైలో అదుపులోకి తీసుకున్న తర్వాత హైదరాబాద్కు తరలించారు. అతనితో పాటు మరో 3గురిని కూడా అదుపులోకి తీసుకొని మసబ్ ట్యాంక్లోని సిఐడి కార్యాలయంలో విచారిస్తున్నారు. అయితే వీళ్ళ నుంచి వచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఢిల్లీ ప్రింటింగ్ ప్రెస్లోనే ఈ పేపర్ లీక్ అయినట్టుగా ప్రస్తుతానికి వెల్లడవుతున్నటువంటి అంశం. ఇంకా 4గురు పరారీలో ఉన్నారు. వీరిలో కూడా 3గురు వ్యక్తులు చాలా కీలకమైనటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళ జాడ ఇంకా తెలియరాలేదు. వాళ్ళ కోసం విస్తృతంగా పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రాథమిక నివేదిక రెడీ అయింది. మరి కాసేపట్లో డీజీపీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈ లీకేజ్ వ్యవహారం పైన ఒక నివేదిక సమర్పించబోతున్నారు. మరి సాయంత్రానికి దీనిపైన ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రద్దు పైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే లీకేజ్ జరిగింది కాబట్టి ఇక దీన్ని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రద్దు చేయాలనే యోచనలో కూడా ముఖ్యమంత్రి ఉన్నట్టుగా తెలుస్తోంది. మళ్ళీ ఎగ్జామ్ నిర్వహిస్తే కొంత గడువు కావాలి కాబట్టి సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంది. ఆ లోపు ఎగ్జామ్ను పూర్తి చేసి కౌన్సిలింగ్ కూడా పూర్తి చేయాలన్న ఉద్దేశంతోనే ప్రస్తుతం ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ సాయంత్రానికి పూర్తిగా సిఐడి ఏదైతే దర్యాప్తు జరుపుతుందో ఆ పూర్తి వివరాలన్నీ కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది. సాయంత్రంలోగా ఇవాళ నిన్న పట్టుబడ్డటువంటి 4గురికి సంబంధించినటువంటి వివరాలు మీడియా కూడా సిఐడి అధికారులు అందజేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. పీజీ మెట్లో ఏ విధంగానైతే ఈ కుంభకోణం జరిగిందో అదో తరహాలోనే ఎంసెట్ 2 లీకేజ్ వ్యవహారం కూడా జరిగిందనేటువంటిది ఇప్పటి వరకు వచ్చినటువంటి సమాచారం. పెద్ద ఎత్తున డబ్బుల లావాదేవీలు జరిగాయి. మొత్తం
50 కోట్ల వరకు ఈ డీల్ కుదిరింది. 70 మంది విద్యార్థులు ఇప్పటి వరకు ఈ లీకేజీ ద్వారా లబ్ధి పొందారు. ఒక్కొక్కరు 40 లక్షల నుంచి 70 లక్షల వరకు ఈ కీలక వ్యక్తులు ఎవరైతే బ్రోకర్లు కానీ కీలక వ్యక్తులు కానీ ఇందులో ఉన్నారో వాళ్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. అడ్వాన్స్గా 10 లక్షల వరకు వాళ్ళు చెల్లించినట్టుగా తెలుస్తుంది. వీళ్ళందరినీ విద్యార్థులందరినీ కూడా ముంబై బెంగళూరుకు తీసుకువెళ్ళి అక్కడ ఆ ప్రశ్న పత్రాలను లీకేజ్ అయినటువంటి పేపర్ను వాళ్లకు అందజేసినట్టు తెలుస్తుంది. అది కూడా ఎగ్జామ్కు 48 గంటల ముందే ముంబై బెంగళూరుకు తీసుకువెళ్ళి ఆ ప్రశ్నపత్రాలను అందజేసినట్టు సిఐడి కొంత నివేదికను రెడీ చేసింది. అయితే వీళ్ళందరూ కూడా ఎగ్జామ్కు 24 గంటల ముందు హైదరాబాద్కు చేరుకొని ఆ పరీక్ష రాసినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ ర్యాంకులన్నీ కూడా 100 నుంచి 300 వరకు ఏదైతే 70 మంది విద్యార్థులు ఉన్నారో వాళ్ళ ర్యాంకులన్నీ కూడా 100 నుంచి 200 ర్యాంకుల వరకు ఉన్నాయి. కొన్ని మాత్రం 1000 లోపు ఉన్నటువంటి ర్యాంకులు. అయితే మిగతా డబ్బు 40 నుంచి 70 లక్షల వరకు కుదుర్చుకున్నటువంటి ఒప్పందంలో 10 లక్షలు మాత్రమే అడ్వాన్స్గా చెల్లించారు. మిగతా డబ్బును సీటు వచ్చిన తర్వాత ఇచ్చేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్లతో అగ్రిమెంట్ చేసుకున్నారు. మరి విద్యార్థుల తల్లిదండ్రుల విషయాలు కూడా బయటపడ్డాయి. అక్రమార్కులతో వాళ్ళు కూడా జత కట్టారు. కాబట్టి ఈ కేసులో నిందితుల సంఖ్య భారీగానే ఉండేటువంటి అవకాశం ఉంది. పీజీ మెట్లో 46 మంది నిందితులను అప్పట్లో చేర్చడం పెద్ద సంచలనమే ఇది. మరి ఈ ఎంసెట్ వ్యవహారంలో ఇప్పటి వరకు 70 మంది విద్యార్థులకు సంబంధించిన తండ్రులు ప్రధాన భూమిక పోషించినట్టుగా తెలుస్తుంది. మరి నిందితులు ఏదైతే కీలక భూమిక పోషించినటువంటి వాళ్ళు ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రశ్నాపత్రం తీసుకొచ్చినటువంటి వాళ్ళు 8 మంది వరకు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి సంఖ్య ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దానికి సంబంధించి ఇవాళ సాయంత్రానికి గారి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.